మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హాయ్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ హసిత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇవాళ మనం టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు అ సర్కిల్ అనే చాప్టర్లో కొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ సాల్వ్ చేద్దాం. Question 1. A chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding minor segment and major segment. Use pi is equal to 3.14. ఒక సర్కిల్లో ఒక కార్డ్ సెంటర్లో ఒక రైట్ యాంగిల్ సబ్టెండ్ చేస్తోంది. అంటే ఇది మన సర్కిల్ విత్ సెంటర్ O అనుకుందాం. ఇదేమో కార్డ్ AB. ఈ AB అనే కార్డ్ సెంటర్లో ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees సబ్టెండ్ చేస్తోంది. సర్కిల్ రేడియస్ ఎంత? 10 centimeters. సో OA అండ్ OB ఆర్ ఈక్వల్ టు 10 centimeters. మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ద కరెస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్, అంటే ఇది, అండ్ ఏరియా ఆఫ్ ద కరెస్పాండింగ్ మేజర్ సెగ్మెంట్, ఇది. మనం మైనర్ ఆర్క్ మీద Y అనే ఒక పాయింట్, ఇంకా మేజర్ ఆర్క్ మీద Z అనే ఒక పాయింట్ తీసుకుందాం. అప్పుడు మైనర్ సెగ్మెంట్ పేరు AYB అండ్ మేజర్ సెగ్మెంట్ పేరు AZB అవుతాయి. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక సెగ్మెంట్ ఏరియా ఎలా కనుక్కోవాలి అనేది చూసాము. సో సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలంటే మనకి 2 ఏరియాస్ కావాలి. ఏంటవి? ఫస్ట్, ఏరియా ఆఫ్ కరెస్పాండింగ్ సెక్టర్. ఇక్కడ మనం మైనర్ సెగ్మెంట్ AYB ఏరియా కనుక్కోవాలి అనుకుంటుంటే మనకి ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ OAYB కావాలి. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఏరియా ఆఫ్ సెక్టర్ OAYBకి ఫార్ములా ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు x degrees by 360 degrees into pi r square. ఇక్కడ x అనేది యాంగిల్ సబ్టెండెడ్ అట్ సెంటర్. మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 90 degrees. అండ్ r అంటే సర్కిల్ రేడియస్. సర్కిల్ రేడియస్ ఏమో 10 centimeters. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees by 360 degrees ఇంటూ పై ఎంత తీసుకోమన్నారు? 3.14. 3.14 into 10 square. So 90 ones are 90, 94s are 360. This is equal to 1/4 into 3.14 into 10 square అంటే 100. 4 ones are 4. 4 into 25 is equal to 100. It is equal to 3.14 into 25 అంటే 78.5 centimeters square. సో ఇది ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ట్రయాంగిల్ OABని మనం నోటీస్ చేస్తే ఇక్కడ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 90 degrees. హెన్స్ ట్రయాంగిల్ AOB ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ మనం హైట్ ఇంకా బేస్ని సైడ్స్ OA అండ్ OB అని తీసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB is equal to half into base into height. ఇక్కడ base is equal to height is equal to 10 centimeters. ఎందుకంటే base ఇంకా height అంటే OA ఇంకా OB రెండు radii of the circle. Half base into height is equal to half into OA into OB అంటే half into 10 into 10 equal to 50 centimeters square.
సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఏవైబి కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏవైబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. Area of segment AYB is equal to area of sector OAYB అంటే 78.5 centimeter square minus area of triangle AOB 50 centimeter square, that is equal to 28.5 centimeter square. So ఇది area of minor segment. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఎలా కనుక్కుంటాము? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. అంటే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏజెడ్బి, ఇది మన మేజర్ సెగ్మెంట్, ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏవైబి. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్, పై ఏమో 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ 28.5. సో 3.14 ఇంటూ 10 స్క్వేర్ అంటే 3.14 ఇంటూ 100 అంటే 314 మైనస్ 28.5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 285.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మన ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్. సో మన ఫైనల్ ఆన్సర్ ఏరియా ఆఫ్ కరెస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 28.5 సెంటీమీటర్ స్క్వేర్ and area of corresponding major segment is equal to 285.5 centimeter square. Question number 2. A chord of a circle of radius 12 centimeters subtends an angle of 120 degrees at the center. Find the area of the corresponding minor segment of the circle. Use pi is equal to 3.14 and root 3 is equal to 1.732. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఒక 12 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ ఉంది, దాని సెంటర్ O అనుకుందాము. అయితే ఈ సర్కిల్లో ఒక కార్డ్ సెంటర్ దగ్గర 120 డిగ్రీస్ సబ్టెండ్ చేస్తుంది. ఈ కార్డ్ని మనం AB అని అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ద కరెస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్. ఈ సర్కిల్లో మైనర్ సెగ్మెంట్ ఏది? ఇది. మనం కనుక్కోవాల్సింది ఈ సెగ్మెంట్ ఏరియా. సో మైనర్ ఆర్క్ మీద మనం ఒక పాయింట్ వైని తీసుకుందాం. అప్పుడు మైనర్ సెగ్మెంట్ని మనం ఏవైబి అని అనొచ్చు. సొల్యూషన్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఏవైబి. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఏవైబి కనుక్కోవడానికి మనకి ఏమేం కావాలి? ఏరియా ఆఫ్ కరెస్పాండింగ్ మైనర్ సెక్టర్ అంటే ఓఏవైబి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. అవి కనుక్కున్నాక ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఎలా కనుక్కుంటాము? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏవైబి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏవైబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏవైబి కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏవైబి. ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ x అంటే యాంగిల్ ఆఫ్ సెక్టర్ అట్ ద సెంటర్. సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ ఏంటి? 120 డిగ్రీస్. అలాగే r అంటేనేమో రేడియస్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ రేడియస్ మనకి క్వశ్చన్లో 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. Therefore, area is equal to
120 degrees by 360 degrees into pi r square. Pi ఏమో 3.14. 3.14 into 12 square. 120 into 1, 120 into 3. So 1 by 3 into 3.14 into 12 square value enta 144. This is equal to 150.72 centimeters square. So area of minor sector is equal to 150.72 centimeters square. ట్రయాంగిల్ ఓఏబిలో మనకి బేస్ లెంత్ ఎంతో తెలీదు, హైట్ ఎంతో తెలీదు. అలాంటప్పుడు దీని ఏరియా ఎలా కనుక్కుంటాము? ఇది మన ట్రయాంగిల్ ఓఏబి. ఓఏ ఇంకా ఓబి అనేవి సర్కిల్ యొక్క రేడియై. సో వాటి లెంత్స్ 12 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ ఓఏ ఇంకా ఓబి ఈక్వల్ అంటే ట్రయాంగిల్ ఓఏబి ఇస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో మనం ఓ అనే వర్టెక్స్ నుంచి ఒక ఆల్టిట్యూడ్ వేసుకుంటే ఫుట్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పి అని అనుకుందాం. ఈ ఆల్టిట్యూడ్ ఓపి ట్రయాంగిల్ ఓఏబిని రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లోకి డివైడ్ చేస్తుంది. ఎలా? బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ యాక్సియం. Triangle OPA is congruent to triangle OPB. Hence, area of triangle OPA is equal to area of triangle OPB. Triangle OPA ఇంకా OPB అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇది మన ట్రయాంగిల్ OPA అయితే యాంగిల్ POA ఎంత అవుతుంది? 120 degrees by 2 అంటే 60 degrees. ఇప్పుడు మనం ట్రయాంగిల్ OPAది ఏరియా కనుక్కోవాలంటే మనకి బేస్ లెంత్ ఇంకా హైట్ లెంత్ కావాలి. ఫస్ట్ బేస్ లెంత్ కనుక్కుందాం. ఇది కనుక్కోవడానికి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ని వాడతాము. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AP బై హైపోటెన్యూస్ అంటే OA. sin 60 వాల్యూ ఎంత? √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు AP by hypotenuse length 12. That implies AP is equal to √3/2 into 12 అంటే 6√3 centimeters. నెక్స్ట్ హైట్ లెంత్ కనుక్కోవడానికి cos 60 is equal to adjacent side అంటే OP by hypotenuse OA. cos 60 వాల్యూ ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు OP బై మళ్ళీ హైపోటెన్యూస్ అంటే 12 సెంటీమీటర్స్. హెన్స్ OP ఈజ్ ఈక్వల్ టు 1/2 into 12 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OPA ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే AP, సో హాఫ్ ఇంటూ AP ఇంటూ హైట్ అంటే OP. దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 6√3 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ అంటే 18√3 సెంటీమీటర్ స్క్వేర్. దీని వాల్యూ 31.176 సెంటీమీటర్ స్క్వేర్. మనం OPA అనే ట్రయాంగిల్ ఏరియా ఎందుకు కనుక్కున్నాము? ట్రయాంగిల్ OABది ఏరియా కనుక్కోవడం కోసం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OPA అంటే 2 into 31.176 that is equal to 63.432 centimeter square. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB రెండు వచ్చేసాయి. సో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB కనుక్కోవడానికి ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OABని మనం సబ్ట్రాక్ట్ చేయాలి.
So area of segment AYB is equal to 150.72 centimeter square minus 63.432 centimeter square, that is equal to 88.368 centimeter square. ఇదే మనం కనుక్కోవాల్సిన ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. Question number 3. Find the area of the shaded region in the figure where ABCD is a square of side 10 centimeters and semicircles are drawn with each side of the square as diameter. Use pi is equal to 3.14. ఫస్ట్ మనం మనకిచ్చిన ఫిగర్ని అర్థం చేసుకుందాం. ABCD అనేది 10 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న స్క్వేర్. ఈ స్క్వేర్లో ప్రతి సైడ్ని డయామీటర్ అనుకుని 4 సెమీ సర్కిల్స్ డ్రా చేశారు. సో ఆ సెమీ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయిన పార్ట్స్ని షేడ్ చేశారు అండ్ ఈ షేడెడ్ రీజన్ ఏరియా మనం కనుక్కోవాలి. సొల్యూషన్: ఈ ఫిగర్లో మనకి 4 షేడెడ్ రీజన్స్ ఉన్నాయి, అలాగే 4 అన్షేడెడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ షేడ్ చేయని రీజన్స్ని మనం 1, 2, 3, 4 అని అనుకుందాము. ABCD ఒక స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ లెంత్స్ ఈక్వలే ఉంటాయి కదా. సో ఈ సైడ్స్ని డయామీటర్స్ అనుకుని వేసిన 4 సెమీ సర్కిల్స్కి సేమ్ ఏరియా ఉంటుంది. కాబట్టి మన షేడెడ్ రీజన్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఏరియానే ఉంటుంది, అలాగే అన్షేడెడ్ రీజన్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఏరియా ఉంటుంది. సో ఫస్ట్ లెట్ ది అన్షేడెడ్ రీజన్స్ బి 1, 2, 3 and 4. Area of 1 is equal to area of 2 is equal to area of region 3 is equal to area of region 4. అంటే ఈ అన్షేడెడ్ రీజన్స్ అన్నిటికీ ఈక్వల్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ రీజన్ 1 ఇంకా రీజన్ 3ని కన్సిడర్ చేసుకుందాం. ఈ రీజన్స్ని మనం సెపరేట్ చేస్తే ఫిగర్లో మనకి మిగిలే ఏరియా ఏంటి? semicircle having diameter AD and semicircle having diameter BC. అంటే ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 ప్లస్ ఏరియా ఆఫ్ semicircle with diameter AD plus area of semicircle with diameter CD is equal to area of the square ABCD. ఈ 4 రీజన్స్ని మనం యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా మన కంప్లీట్ ఫిగర్ వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ABCD మొత్తం కవర్ అవుతుంది. ఈ సమ్ సాల్వ్ చేయడానికి మనం ఈ ఈక్వేషన్తో ఎందుకు మొదలు పెట్టాము? ఇప్పుడు 4 షేడెడ్ రీజన్స్ని అండ్ 4 అన్షేడెడ్ రీజన్స్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది? కంప్లీట్ స్క్వేర్ వస్తుంది. ఈ ఫిగర్లో టోటల్ అన్షేడెడ్ రీజన్ ఏరియా ఎంత? It is equal to area of 1 plus area of region 2 plus area of region 3 plus area of region 4. అయితే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న ఈక్వేషన్లో ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 అంటే అదేమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద టోటల్ అన్షేడెడ్ రీజన్. సో మనం ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 వాల్యూ కనుక్కొని దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంటైర్ అన్షేడెడ్ రీజన్ ఏరియా ఎంతో తెలుస్తుంది. మనకి అన్షేడెడ్ రీజన్ ఏరియా మొత్తం తెలిస్తే షేడెడ్ రీజన్ ఏరియా ఎలా కనుక్కుంటాము? షేడెడ్ రీజన్ ఏరియా వుడ్ బి ఈక్వల్ టు
ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్. మనం నెక్స్ట్ స్టెప్స్ వేసుకొని ప్రొసీడ్ అవుతుండగా మీకు ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 ప్లస్ ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ విత్ డయామీటర్ AD అంటే ఈ సెమీసర్కిల్కి రేడియస్ ఎంత అవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో 10/2 అంటే 5 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ ఫార్ములా πr²/2 ప్లస్ మళ్ళీ ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ విత్ డయామీటర్ CD అంటే కూడా πr²/2నే. ఈ రెండు కేసెస్లో మనకి రేడియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10/2 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అయితే ఇది ఈక్వేషన్ 1లో మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD. స్క్వేర్ ABCD యొక్క సైడ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో ABCD అనే స్క్వేర్ది ఏరియా ఎంత అవుతుంది? సైడ్ లెంత్ హోల్ స్క్వేర్ అంటే 10 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 ప్లస్ πr²/2 ప్లస్ πr²/2 అంటే 2 ఇంటూ πr²/2 దట్ ఈస్ ఈక్వల్ టు πr². R ఎంత? 5. సో π ఇంటూ 5² ఈజ్ ఈక్వల్ టు 10². అయితే ఇప్పుడు ఫైనలీ మనకి ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 ఈజ్ ఈక్వల్ టు 10² మైనస్ π ఇంటూ 5² అని వస్తుంది. అంటే 100 మైనస్ 25 ఇంటూ π ఎంత తీసుకోమన్నారు? 3.14. దట్ ఈస్ ఈక్వల్ టు 100 మైనస్ 78.5 అంటే 21.5 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 3 ఈజ్ ఈక్వల్ టు 21.5 సెంటీమీటర్ స్క్వేర్. సో మనం ఫిగర్లో అబ్జర్వ్ చేసుకుంటే మనం రీజన్ 1 ఇంకా రీజన్ 3 ఏరియాస్ కనుక్కుందాము. అయితే ఏరియా ఆఫ్ రీజన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రీజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 4 అని మనం సమ్ స్టార్టింగ్లో చూసుకుందాము. సో ఏరియా ఆఫ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 3 మనం కనుక్కుందాము అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రీజన్ 2 ప్లస్ ఏరియా ఆఫ్ రీజన్ 4. ఇప్పుడు మనకి వీటన్నిటి వాల్యూస్ తెలుసు అంటే మనకి టోటల్ అన్షేడెడ్ రీజన్ ఎంతో తెలుసు. ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 2 ప్లస్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ 4. హెన్స్ total unshaded region is equal to A of 1 plus A of 2 plus A of 3 plus A of 4. ఇక్కడ A of 1 plus A of 3 అంటే 21.5 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే A of 2 plus A of 4 అంటే కూడా 21.5 సెంటీమీటర్ స్క్వేర్. సో 21.5 plus 21.5 is equal to 43 సెంటీమీటర్ స్క్వేర్. మనకి టోటల్ అన్షేడెడ్ రీజన్ ఏరియా ఎంతో కూడా తెలిసిపోయింది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? టోటల్ షేడెడ్ రీజన్ ఏరియా. ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ ప్లస్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD. ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ ఎంత? 43 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD అంటే మళ్ళీ సైడ్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 43 దట్ ఈస్ ఈక్వల్ టు 57 సెంటీమీటర్ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది కూడా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో మన ఫైనల్ ఆన్సర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 57 సెంటీమీటర్ స్క్వేర్.
ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం డైరెక్ట్గా షేడెడ్ రీజన్స్ ఏరియా కనుక్కోలేం కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్స్ ఏంటో కనుక్కుందాము. అది ఎలా కనుక్కుందాము? క్వశ్చన్లో మనకి ఈ స్క్వేర్ యొక్క ప్రతి సైడ్ని డయామీటర్ ఆఫ్ అ సెమీ సర్కిల్ అని అనుకోమన్నారు. సో మనం ఇక్కడ 2 కంప్లీట్ సెమీ సర్కిల్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఒకటి హ్యావింగ్ డయామీటర్ సిబి, రెండోది హ్యావింగ్ డయామీటర్ డిఏ. సో ఈ 2 సెమీ సర్కిల్స్ని మనం పక్కన పెట్టేస్తే మిగిలే రీజన్ అన్షేడెడ్ రీజన్ 1 అండ్ అన్షేడెడ్ రీజన్ 3. వీటి రెండిటి ఏరియా కనుక్కొని మనం టోటల్ అన్షేడెడ్ రీజన్ ఏరియా ఎంతో కనుక్కుందాము. దీన్ని ఏరియా ఆఫ్ స్క్వేర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిగిలింది ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. సో ఈ స్టెప్స్ వాడి మనం సమ్ నంబర్ 3ని సాల్వ్ చేసాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.